Morning students, welcome to Happy Maths. నిన్న క్లాస్ లో మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 1, 2, 3 కంప్లీట్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ 6.1 లో 2 పార్ట్స్, ఎక్సర్సైజ్ 6.2 లో 2 పార్ట్స్, ఎక్సర్సైజ్ 3 లో 3 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు ఎక్సర్సైజ్ 6.4 లో స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, దీంట్లో వెళ్ళబోయే ముందు మనం కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి. నేను కొన్ని సిరీస్ ఇస్తాను, అవి ఎట్లా ఉన్నాయో మీరు చెప్తురు కానీ 2, 4, 8, 16, అదేవిధంగా 5, 10, 20, 40 అండ్ సో ఆన్. చూడండి, 2, 4, 8, 16 నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది. అదేవిధంగా 5, 10, 20, 40 నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది. ఆలోచించండి, చూద్దాం. 4 ఏ విధంగా వచ్చింది? 2 కి 2 తో మల్టిప్లై చేయడం వల్ల 4 వచ్చింది. 8 ఏ విధంగా వచ్చింది? 4 ని 2 తో మల్టిప్లై చేయడం వల్ల 8 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఎట్లా వచ్చింది? దాని ముందున్న నెంబర్ ని 2 తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఎట్లా వస్తుంది చూడండి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16. నెక్స్ట్ నెంబర్ 16 2s are 32. అంటే దాని ముందున్న టర్మ్ కి ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం వల్ల ఆ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. గమనించారా? మరి చూద్దాం. 5, 10, 20, 40 నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది ఆలోచించాలి. 5, 10 ఏ విధంగా వచ్చింది? 5 ని 2 తో మల్టిప్లై చేయడం వల్ల. 20 ఏ విధంగా వచ్చింది? 10 ని 2 తో మల్టిప్లై చేయడం వల్ల. 40 ఏ విధంగా వచ్చింది? 20 ని 2 తో మల్టిప్లై చేయడం వల్ల. అంటే దాని ముందున్నటువంటి టర్మ్ కి ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం వల్ల నెక్స్ట్ నెంబర్ వస్తుందా లేదా? కాబట్టి 40 కూడా 2 తో మల్టిప్లై చేసామనుకోండి 80 వస్తుందిగా. ఈ ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేయడం వల్ల వచ్చేటువంటి ఈ సిరీస్ ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకేనా? మరి డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. సక్సెసివ్ టర్మ్స్ ఆర్ అబ్టైన్డ్ by multiplying a fixed number to the preceding number. Okay, మళ్ళీ ఒకసారి. Successive terms are obtained by multiplying the preceding number by a fixed number is called geometric progression. ఒక ఫిక్స్డ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తా ఉన్నాం కదా, ఆ ఫిక్స్డ్ నెంబర్ ఏమంటారంటే కామన్ రేషియో అంటారు. It is denoted by small r. T1, T2, T3, T4. First term, second term, third term, fourth term. ఈ విధంగా కామన్ రేషియో ఫార్ములా ఏంటంటే R is equal to T2 by T1, సెకండ్ రేషియో బై ఫస్ట్ రేషియో. ఓకేనా? దీంట్లో జనరల్ ఫార్మ్ ఏమవుతుంది అంటే AR, AR square, AR cube and so on. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ ఫార్మ్ AR, AR square, AR cube and so on. మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్, మనకి 6.1, 2, 3 ఈ 3 ఎక్సర్సైజ్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మాత్రమే చెప్పింది. ఇది కొత్త ప్రోగ్రెషన్, ఇవి కొత్త సిరీస్. దీన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. 6.4 నుంచి ఈ ప్రోగ్రెషన్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఒకసారి. సక్సెసివ్ టర్మ్స్ ఆర్ అబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ది ప్రిసీడింగ్ నంబర్ బై ఏ ఫిక్స్డ్ నంబర్. దిస్ వన్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. మరి ఫిక్స్డ్ నెంబర్ చేస్తున్నాం చూసారా, ఆ ఫిక్స్డ్ నెంబర్ ని కామన్ రేషియో అంటారు. ఓకే, కామన్ రేషియో R is equal to T2 by T1.
దీని యొక్క జనరల్ ఫామ్ ఏ ఏఆర్ ఏఆర్ స్క్వేర్ అండ్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్. మరి నిన్నటిదాకా మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చెప్పుకున్నాం కదా, మరి దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటి చూద్దామా? ఇదిగోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేస్తాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఒక ఫిక్స్డ్ నెంబర్ ని మల్టిప్లై చేస్తాం. దట్ ఫిక్స్డ్ నెంబర్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. That fixed number is called common ratio. స్టూడెంట్స్ గమనిస్తున్నారా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో కామన్ డిఫరెన్స్ ని స్మాల్ డి తో డినోట్ చేస్తాం, కామన్ రేషియోని స్మాల్ ఆర్ చేత డినోట్ చేస్తాం. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. కామన్ రేషియో r ఈజ్ ఈక్వల్ టు t2 బై t1. జనరల్ ఫార్మ్ a plus d, a plus 2d, a plus 3d and so on. Here ar, ar square, ar cube and so on. చూసారా? ఇది 3 ఎక్సర్సైజ్ వరకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ రోజు జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నమాట. ఓకే, దీంతో మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమైంది కదా. సరే, ఎక్సర్సైజ్ 6.4 లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 6.4 లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ది లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్ ఇన్ ఫార్మ్ ఏ జీపీ? మరలా చదువుతున్నాను. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ డస్ ది లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్వాల్వ్ ఇన్ ఫార్మ్ ఏ జీపీ? దీని మీనింగ్ ఏంటంటే, ఇచ్చినటువంటి వాటిల్లో ఏవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అని అడుగుతున్నారు. ఫస్ట్ బిట్ చూద్దాం. Salary of Sharmila when her salary is 5 lakh rupees for the first year and expected to receive yearly increase of 10%. మళ్ళా చదువుతున్నాను. Salary of Sharmila when her salary is 5 lakh rupees for the first year and expected to receive yearly increase of 10%. మీనింగ్ చూద్దాం. షర్మిల యొక్క శాలరీ 1 ఇయర్ కి 5 lakh రూపీస్ అంట. ప్రతి ఇయర్ కూడా 10% ఇంక్రీజ్ అవుతా ఉంది. అయితే ఈ ఇయర్ వైజ్ గా వచ్చినటువంటి శాలరీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా అని అడుగుతున్నారు. చూద్దామా? గివెన్ దాట్ ఏమిచ్చారు మనకి? శాలరీ ఆఫ్ షర్మిల 5 lakh రూపీస్. అదే రాసుకుందాం. ₹5 lakh. ఇయర్లీ ఇంక్రీజ్ ఎంత ఇచ్చారు? 10%. అది కూడా రాసుకుందాం. ఇయర్లీ ఇంక్రీజ్ 10% రాసుకున్నాం. దీనికి ఒక టేబుల్ వేసుకుందాం. చూడండి, ఫస్ట్ కాలంలో ఇయర్, సెకండ్ దాంట్లో శాలరీ. ఫస్ట్ ఇయర్ లో షర్మిల యొక్క శాలరీ ఎంత? 5 lakh రూపీస్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ లో దీనికి 10% ఇంక్రీజ్ అవుతుంది కదా. మనకు తెలుసు a ఇంటూ 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n. ఫార్ములా గుర్తుందా? దాని ప్రకారం 5 lakh ఇంటూ 1 ప్లస్ r అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ 10 బై 100 హోల్ పవర్ n. n మీన్స్ కంప్లీటెడ్ ఇయర్స్. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1. అది సెకండ్ ఇయర్ యొక్క శాలరీ. థర్డ్ ఇయర్ లో 5 lakh ఇంటూ 1 ప్లస్ 10 బై 100. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, అందుకని హోల్ స్క్వేర్.
నెక్స్ట్ 4th ఇయర్ లో 5 lakh into 1 plus r by 100 whole power whole cube. ఎందుకంటే 3 years కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ 5th ఇయర్ ఆ విధంగా కంటిన్యూ అవుతా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఇయర్ లో ఇన్కమ్, సెకండ్ ఇయర్ లో ఇన్కమ్, థర్డ్ ఇయర్ లో ఇన్కమ్, 4th ఇయర్ లో ఇన్కమ్ రాసేటప్పుడు 1 ప్లస్ r by 100 రేట్ ఆఫ్ ఇంక్రీజ్ 10 by 100 హోల్ పవర్ n కంప్లీటెడ్ ఇయర్స్ లో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. మరి ఈ శాలరీ ఉందో చూసారా, ఈ సిరీస్ అంతా కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా అని అడుగుతున్నారు. చూద్దాం. హియర్ T1, T2, T3, T4 రాసుకుందాం. T1 ఈజ్ ఈక్వల్ టు 5 lakh, T2 is equal to 5 lakh into 1 plus 10 by 100. T3 is equal to 5 lakh into 1 plus 10 by 100 whole square. T4 is equal to 5 lakh into 1 plus 10 by 100 whole cube. అదేవిధంగా T5 is equal to 5 lakh into 1 plus 10 by 100 whole power 4. స్టూడెంట్స్ గమనించారా? T1, T2, T3, T4. మరి ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా అని అడుగుతున్నారు. ఏం చేద్దాం? కామన్ రేషియో చూద్దాం. అన్ని సందర్భాల్లోనే ఈక్వల్ గా వచ్చింది అనుకోండి, ఇట్ ఈజ్ ఇన్ జీపీ. అంటే T2 by T1, T3 by T2, T4 by T3 ఆ విధంగా చేసుకుంటూ వెళ్దాం. చేద్దామా? కామన్ డిఫరెన్స్ R is equal to ఫస్ట్ T2 by T1 చూద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి. T2 means 5 lakh into 1 plus 10 by 100 divided by T1 means 5 lakh rupees. న్యూమరేటర్ లో 5 lakh, డినామినేటర్ లో 5 lakh క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంకేం మిగిలింది? 1 ప్లస్ 10 by 100 మిగిలింది. 10 టేబుల్ 1 టైం, 10 టేబుల్ 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 10 టైమ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 మీన్స్ 1 by 1 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? 1 by 10. ఇది ఫ్రాక్షన్, అది ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ గాని సబ్ట్రాక్షన్ గాని చేయాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 1 కి 10 కి ఎల్సిఎం 10. 1 టేబుల్ 10 9 టైమ్స్ పోతుంది. 10 టైమ్స్ 10 into 1 10 ones are 10 ప్లస్ 10 టేబుల్ 10 లో 1 టైం. ఈ 1 into 1 1 ones are 1. That is equal to 10 plus 1 11 by 10. Here T2 by T1 is equal to 11 by 10. మరి మిగిలిన అన్ని సందర్భాల్లోనూ 11 by 10 వస్తుందో లేదో చూద్దాం. T2 by T1 అయిపోయింది కదా. నెక్స్ట్ T3 by T2 చూద్దాం. T3 means 5 lakh into 1 plus 10 by 100 whole square by T2 ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 lakh into 1 plus 10 by 100 అంతే. చూడండి ఇక్కడ 5 lakh క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 1 plus 10 by 100 whole square అంటే 2 టైమ్స్ చేసుకోవాలి. 1 plus 10 by 100 into 1 plus 10 by 100 by ఇక్కడ 1 plus 10 by 100 ఉంది కదా. న్యూమరేటర్ లో డినామినేటర్ లో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? 1 plus 10 by 100 ఇదే కదా మిగిలింది. చూడండి 1 plus 10 by 100 అంటే ఇదిగోండి ఇదే కదా.
దీన్ని సింప్లిఫై చేసుకుంటా వెళ్తే ఆన్సర్ ఏమొచ్చింది 11/10. స్టూడెంట్స్ గమనించారా? ప్రతిసారి ఇట్లా నేను బోర్డు చిన్నగా ఉందని చెప్పేసి పై దాంట్లో చూసుకోండి 1 + 10/100 1 + 10/100 దీని యొక్క ఆన్సర్ ఇది కదా, కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఇది వచ్చింది. రెండు ఈక్వల్ గా వచ్చినాయి. సరే ఇంకొకటి చూద్దాం. T3/T2 అయిపోయింది కాబట్టి T4/T3 చూద్దాం. T4/T3 చూద్దాం. T4 means this one 5 lakh into 1 + 10/100 whole cube by T3 అంటే 5 lakh into 1 + 10/100 whole power 4 sorry whole square T3 కదా, whole square. న్యూమరేటర్ లో డినామినేటర్ లో 5 lakh క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? 1 + 10/100 3 times 1 + 10/100 into 1 + 10/100 into 1 + 10/100 by ఇక్కడ ఎన్నిసార్లు మిగిలింది? 2 times 1 + 10/100 into 1 + 10/100 2 times రాసుకున్నాం. న్యూమరేటర్ లోది డినామినేటర్ లోది న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? 1 + 10/100 మిగిలింది. మనకు తెలుసుగా 1 + 10/100 అంటే ఇంకేం వస్తుంది? 11/10. చూసారా? మూడు సందర్భాల్లో కూడా 11/10 11/10 11/10 కామన్ రేషియో ఈక్వల్ గా వచ్చింది. కాబట్టి దాన్ని ఏమంటారు? జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నదంటారు. అదే రాసుకుందాం. చూడండి, జాగ్రత్తగా గమనించండి. బోర్డు చెప్పేస్తున్నాను, గమనించారా? చూడండి, క్వశ్చన్ చదువుతున్నాను. Here we observe that T2/T1 is equal to T3/T2 is equal to T4/T3 is equal to ఎంత వచ్చింది? 11/10. T2/T1 11/10, T3/T2 11/10, T4/T3 11/10 అంటే దట్ ఈస్ కామన్ రేషియో ఈజ్ సేమ్. కామన్ రేషియో ఈక్వల్ గా ఉంది కదా, హెన్స్ ఇట్ ఇన్ జీపీ. అదే రాసుకుందాం. స్టూడెంట్స్ మరొకసారి గమనించండి. బోర్డు సరిపోలేదు కాబట్టి క్వశ్చన్ చేరిపేసి పక్కన ఎక్కించాను నేను. ఇప్పటి నుంచి మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనగానే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందా లేదా చూసుకోవాలి. ఈక్వల్ గా ఉంటే కనుక అది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లు, లేకపోతే లేనట్లు. కాబట్టి దీంట్లో షర్మిల యొక్క శాలరీ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. దీంతో మనకి ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ బిట్. నంబర్ ఆఫ్ బ్రిక్స్ నీడెడ్ టు మేక్ ఈచ్ స్టెప్ ఇఫ్ ది స్టెయిర్ కేస్ హ్యాస్ టోటల్ 30 steps, bottom step needs 100 bricks and each successive step needs 2 bricks less than the previous step. మళ్ళా చదువుతున్నాను. Number of bricks needed to make each step if the staircase has total 30 steps. Bottom step needs 100 bricks and each successive step needs 2 bricks less than the previous step. దీని మీనింగ్ చూద్దాం. స్టెప్స్ కడతా ఉన్నారంట. దాంట్లో ఫస్ట్ స్టెప్ కి అంటే బాటమ్ స్టెప్ కి 100 బ్రిక్స్ అవసరమైనాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ కి దీనికంటే 2 తగ్గినాయి అంటే 98 బ్రిక్స్ అవసరమైనాయి. థర్డ్ స్టెప్ కి 2 బ్రిక్స్ లెస్ దాన్ ది ప్రీవియస్ స్టెప్. దాని ముందున్న దానికంటే 2 బ్రిక్స్ తక్కువగా అంటే 98 2 తగ్గితే 96. నెక్స్ట్ స్టెప్ కి దాని ముందున్న దానికంటే 2 తగ్గినాయి అంటే 96 కంటే 2 తగ్గినాయి. 96 కంటే 2 తగ్గితే 94. ఈ విధంగా వెళ్తా ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టెప్ కి ఏమో 100 బ్రిక్స్ అవసరమైనవి,
సెకండ్ స్టెప్ కి 98 బ్రిక్స్, థర్డ్ స్టెప్ కి 96, 94, 92 అండ్ సో ఆన్. ఈ విధంగా బ్రిక్స్ అవసరం అవుతా ఉన్నాయి. అయితే ఈ బ్రిక్స్ అన్ని కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా లేదా అని అడుగుతున్నారు. చూద్దామా? మనకు తెలుసు జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉండాలి అంటే కామన్ రేషియో సేమ్ అయి ఉండాలి. చూద్దాం. ఫస్ట్ మనకి దీన్ని చేయడానికి ఒక టేబుల్ వేసుకుందాం. స్టెప్స్, బ్రిక్స్ నీడెడ్. Bottom step, that is first step, it needs 100 bricks. సమ్ లో ఇచ్చేసారు వాళ్ళే. బాటమ్ స్టెప్ నీడ్స్ 100 bricks. బాటమ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ కి 100 bricks అవసరమైనాయి. సెకండ్ స్టెప్ దీనికి ఏమని అడిగారు? 2 bricks లెస్ దాన్ ది ప్రీవియస్ స్టెప్. దీనికంటే 2 bricks తక్కువగా ఉన్నాయంట, అంటే 98. థర్డ్ స్టెప్ కి దీనికంటే 2 తగ్గినాయి, 96. ఫోర్త్ స్టెప్ కి దీనికంటే 2 తగ్గినాయి, 94. ఫిఫ్త్ స్టెప్ కి 92 అండ్ సో ఆన్. ఈ విధంగా 30 స్టెప్స్ పెట్టుకుంటూ వెళ్ళారు. మనకేం కావాలి? ఏవైతే బ్రిక్స్ అవసరమైనయో అవన్నీ జీపీలో ఉంటున్నాయా లేదా అని అడిగారు. చూద్దాం. బ్రిక్స్ నీడెడ్ ఏమొచ్చినాయి? 100, 98, 96, 94 అండ్ సో ఆన్. ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయా లేదో చూద్దాం. హియర్ T1, T2, T3, T4. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్ అండ్ సో ఆన్. చూద్దామా? T2 by T1, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఇదిగోండి సెకండ్ టర్మ్ 98 బై ఫస్ట్ టర్మ్ 100. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 టేబుల్ పోతుందిగా రెండింటిలో. చూద్దాం. ఫస్ట్ 9 లో 2 4s are 8, రిమైండర్ 1 ఉంటుంది. 1 పక్కన 8 అంటే 18. 18 లో 2 9s are 18 బై 100 లో 2 5s are 10, పక్కన 0 ఉంటాయి. అంటే T2 by T1 49 by 50 వచ్చింది. మిగిలిన అన్ని సందర్భాల్లోనే ఇది వస్తే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్లు, లేకపోతే ఉన్నట్టు. చేద్దామా? T3 by T2. T3 means 96, T2 means 98. కామన్ గా ఏమైనా టేబుల్స్ పోతాయా? 2 టేబుల్ చూద్దాం. 2 4s are 8, 8 పోతే రిమైండర్ 1 ఉంటుంది. 1 పక్కన 6, 16. 2 8s are 16. 9 లో 2 4s are 8, 8. రిమైండర్ 1 ఉంటుంది. 1 పక్కన 8 అంటే 18. 18 లో ఎన్ని టైమ్స్ పోతుంది? 19. ఇంకేమి క్యాన్సిల్ అవ్వవు. మరి ఇక్కడ 49 by 50 వచ్చింది, ఇక్కడ 48 by 49 వచ్చింది. సేమ్ వచ్చిందా? రాలేదు. సరే ఇంకోటి కూడా చూద్దాం. T4 by T3. T4 means 94 by T3 means 96. కామన్ గా ఏమైనా టేబుల్స్ పోతాయా? 2 టేబుల్స్ చూద్దాం. 2 4s are 8, రిమైండర్ ఎంత ఉంటుంది? 1, పక్కన 4 సబ్స్టిట్యూట్ చేస్తే 14. 2 7s are 14 by 9 లో 2 4s are 8, 8 పోతే 1 ఉంటుంది. 1 పక్కన 6, 16. 16 లో 2 8s are 16. 47 by 48. ఇది కూడా ఈక్వల్ గా రాలా. రాసేద్దాం, అదే రాద్దాం. ఇంకెందుకు? మనం 3 చూసాం, 3 అన్ని వేరువేరుగా వచ్చినాయి. అదే రాసుకుందాం. ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ T2 by T1 not equal to
T3 by T2 not equal to T4 by T3. That is, common ratio is not same. Therefore, it is not in GP. చూసారా స్టూడెంట్స్, జీపీలో ఉండాలి అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ అయి ఉండాలి. మనకు చూసుకుంటే మూడు సందర్భాల్లో కూడా కామన్ డిఫరెన్స్, కామన్ రేషియో ఈక్వల్ గా లేదు. కామన్ రేషియో ఈక్వల్ గా లేదంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ జీపీ. దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ లో థర్డ్ బిట్, పెరిమీటర్ ఆఫ్ ఈచ్ ట్రయాంగిల్ when the midpoints of sides of an equilateral triangle whose side is 24 centimeters are joined to form another triangle whose midpoints in turn are joined to form still another triangle and the process continues indefinitely. మరలా సెకండ్ టైం చదువుతున్నా. Perimeter of the each triangle when the midpoints of sides of an equilateral triangle whose side is 24 centimeters are joined to form another triangle whose midpoints in turn are joined to form still another triangle and the process continues indefinitely. 2 times చదివాను. దీని మీనింగ్ ఏం చూద్దాం. ఒక ట్రయాంగిల్ ఉందంట, దాని యొక్క సైడ్ 24 సెంటీమీటర్స్ అంట. ఇది ఎలాంటి ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. వన్ సైడ్ 24 అంటే రిమైనింగ్ 2 సైడ్స్ ఆల్సో 24 సెంటీమీటర్స్. దట్ ఈస్ 3 సైడ్స్ ఈచ్ వన్ ఈస్ 24 సెంటీమీటర్స్. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చారు. దీని మిడ్ పాయింట్స్ జాయిన్ చేశారు. ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్, ఆ సైడ్ యొక్క మిడ్ పాయింట్. ఇలా జాయిన్ చేయడం వల్ల ఇంకొక ట్రయాంగిల్ ఏర్పడింది. మరలా ఈ సెకండ్ ట్రయాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేయడం వల్ల థర్డ్ ట్రయాంగిల్ అయింది. ఈ విధంగా మిడ్ పాయింట్స్ జాయిన్ చేయడం వల్ల క్రొత్త ట్రయాంగిల్స్ ఏర్పడుతున్నాయి. అయితే వాటి యొక్క పెరిమీటర్స్, ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్, సెకండ్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్, థర్డ్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్స్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా లేదా అని అడుగుతున్నారు. అర్థమైందా? చూద్దాం. దీనికి కూడా మనం ఒక టేబుల్ వేసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్స్, సైడ్స్, పెరిమీటర్. ఓకేనా? ఫస్ట్ ఒక టేబుల్ వేసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్, ఇచ్చినటువంటి ఫస్ట్ ట్రయాంగిల్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్, దీని లెంత్ ఎంత? 24 సెంటీమీటర్స్. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత? 24 సెంటీమీటర్స్. మరి పెరిమీటర్, మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఫస్ట్ సైడ్ ని, సెకండ్ సైడ్ ని, థర్డ్ సైడ్ ని యాడ్ చేసుకుంటే వస్తుంది కదా. అంటే ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, 3 into సైడ్స్. 3 సైడ్స్ కదా, 3 into 24. అదే రాసుకుందాం. 3 into సైడ్ 24. పెరిమీటర్ అంటే అంతే కదా, 3 సైడ్స్ ని యాడ్ చేసుకోవాలి. అంటే 3 into సైడ్, 3 into సైడ్ 24 సెంటీమీటర్స్ కాబట్టి అది రాసుకుందాం. మల్టిప్లై చేద్దాం. 3 4s are 12, 1 ఉంది. 3 2s are 6, 7, 72 సెంటీమీటర్స్. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ వచ్చేసింది. సెకండ్ ట్రయాంగిల్, మరి సెకండ్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత? ఫస్ట్ ట్రయాంగిల్ మిడ్ పాయింట్ అన్నారు కదా, 24 లో మిడ్ పాయింట్, 24 లో హాఫ్ 12. కాబట్టి సెకండ్ ట్రయాంగిల్ యొక్క సైడ్ 12 సెంటీమీటర్స్. పెరిమీటర్ తెలుసుగా, 3 into సైడ్, 3 into
సైడ్ 12 కాబట్టి 3 12s are 36 సెంటీమీటర్స్. సెకండ్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కూడా వచ్చేసింది. థర్డ్ ట్రయాంగిల్ దాని యొక్క సైడ్ ఇది 12 కదా, 12 లో హాఫ్ ఎంత 6 కాబట్టి సైడ్ 6 సెంటీమీటర్స్. పెరిమీటర్ 3 into side 3 6 are 18 and so on. ఈ విధంగా వెళ్తా ఉన్నాయి. ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్, సెకండ్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్, థర్డ్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ కూడా కట్టాము. పెరిమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దానికి 72 36 18 and so on. మరి ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయా లేదో చూడాలి. అంటే కామన్ రేషియో సేమ్ ఉంటుందా లేదో చూద్దామా. T2 by T1 T1 T2 T3 and so on. T2 by T1 76 by 36 by 72. చూడండి 9 టేబుల్ చూద్దామా. 9 4s are 9 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది 8 times. 9 8s are 72. ఇంకేమైనా పోతుందా 4 టేబుల్ 1 time, 4 టేబుల్ 2 times. That is equal to 1 by 2. T2 by T1 1 by 2 వచ్చింది. మరి మిగిలిన కూడా 1 by 2 వస్తుందో లేదో చూద్దాం. T3 by T2 T3 means 18 by T2 means 36. 18 1s are 18 2s are 1 by 2. ఇది కూడా 1 by 2 వచ్చిందిగా. సరే ఇంకోటి చూద్దాం. T4 ఇంకోటి కూడా చూద్దాం. చూడండి T4 అనుకోండి. ఫోర్త్ ట్రయాంగిల్ చూద్దాం. మరి సైడ్ దాంట్లో హాఫ్ కదా, అంటే 6 లో హాఫ్ ఎంత 3. పెరిమీటర్ 3 into side 3 3s are 9. ఓకే, ఈ విధంగా ఇంకోటి కూడా చూద్దాం. T2 by T1 అయిపోయింది, T3 by T2 అయిపోయింది. నెక్స్ట్ T4 by T3 కూడా చూద్దాం. T4 అంటే T1 T2 T3 T4 అంటే 9 by T3 అంటే 18. 9 1s are 9, 9 2s are 18. చూసారా, ఇలా చూసుకుంటా వెళ్తే కామన్ రేషియో 1 by 2 1 by 2 1 by 2. కామన్ రేషియో సేమ్ వచ్చింది. మనకు తెలుసు కామన్ రేషియో ఈక్వల్ గా వస్తే కనుక అది జీపీలో ఉంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. అదే రాసుకున్నాం. హియర్ we observe that T2 by T1 is equal to T3 by T2 is equal to T4 by T3. That is, common ratio is the same. Hence it is in GP. Hence it is in geometric progression. చూసారా స్టూడెంట్స్, దీంతో మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. రైట్ త్రీ టర్మ్స్ ఆఫ్ ది జీపీ వెన్ ది ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ది కామన్ డిఫరెన్స్ కామన్ రేషియో ఆర్ గివెన్. మళ్ళా చదువుతున్నాను. రైట్ త్రీ టర్మ్స్ ఆఫ్ ది జీపీ వెన్ ది ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ది కామన్ రేషియో ఆర్ గివెన్. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఫస్ట్ టర్మ్ ఇచ్చారంట, కామన్ రేషియో కూడా ఇచ్చారంట. అయితే ఫస్ట్ త్రీ టర్మ్స్ ఏవో రాయమంటున్నారు. చూద్దాం. గివెన్ దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఏవైతే ఇచ్చారో అవి రాసుకున్నాం. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ ఫామ్ ఏంటి రాద్దాం. జనరల్ ఫామ్ ఆఫ్ జీపీ ఏ ఆర్ స్క్వేర్
AR cube, AR power 4 and so on. First term, second term, third term, fourth term and so on. First term A ఇచ్చేసారు కదా, A is equal to 4 అని ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సెకండ్ టర్మ్ AR స్క్వేర్, సబ్స్టిట్యూట్ చేద్దామా? A అంటే 4, R అంటే 3, పైన స్క్వేర్ ఉంది కదా, AR స్క్వేర్. ఇదిగోండి, A అంటే 4, R అంటే 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్ వేసుకోవాలి. 3 ఇంటూ 3, 3 3s are 9, 4 9s are 36. సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది. థర్డ్ టర్మ్, థర్డ్ టర్మ్ 1 A, AR, AR స్క్వేర్, AR క్యూబ్ అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. సారీ, మళ్ళీ ఒక్కసారి ఇక్కడ మనం ఏం చేసాము, ఫస్ట్ టర్మ్ ఏ అయిపోయింది, మరి సెకండ్ టర్మ్ AR కదా, సెకండ్ టర్మ్ AR కదా. A అంటే 4, R అంటే 3, 4 3s are 12. గమనించారు స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ ఒకసారి జనరల్ ఫార్మ్ ఆఫ్ GP A, AR, AR స్క్వేర్, AR క్యూబ్ అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ A, సెకండ్ టర్మ్ AR, థర్డ్ టర్మ్ AR స్క్వేర్, ఫోర్త్ టర్మ్ AR క్యూబ్. ఫస్ట్ టర్మ్ A అంటే ఇచ్చేసారు కాబట్టి రాసుకున్నాం. మరి సెకండ్ టర్మ్ AR కదా, సబ్స్టిట్యూట్ చేసాం. A అంటే 4, R అంటే 3, 4 3s are 12. థర్డ్ టర్మ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్ ఏంటి, AR స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటే 4, R అంటే 3, పైన స్క్వేర్ ఉంది కదా, 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 3ని 2 టైమ్స్ చేసుకోవాలి. 3 3s are 9, 4 9s are 36. థర్డ్ టర్మ్ అయిపోయింది. ఫోర్త్ టర్మ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, AR క్యూబ్. సబ్స్టిట్యూట్ చేద్దాం. A అంటే 4, R అంటే 3, పైన క్యూబ్ ఉంది కదా, క్యూబ్ రాసుకుందాం. 4 ఇంటూ, మరి 3 ఎన్ని టైమ్స్ రాసుకోవాలి, 3 టైమ్స్ రాసుకోవాలి. 3 ఇంటూ 3 ఇంటూ 3, దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 3s are 9, 9 3s are 27, 4 27s. చూడండి, 4 7s are 28, 4 2s are 8, 9 10, 108. ఓకేనా? ఫస్ట్ టర్మ్ అయిపోయింది. సెకండ్ థర్డ్ ఫోర్త్. మనల్ని ఎన్ని అడిగారు, రైట్ 3 టర్మ్స్ అడిగారు. మనం 4 టర్మ్స్ కూడా రాసాం, అదే రాసుకుందాం. therefore GP is equal to ఫస్ట్ టర్మ్ 4, సెకండ్ టర్మ్ 12, థర్డ్ టర్మ్ 36, ఫోర్త్ టర్మ్ 108. చూసారా? దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్, A is equal to √5, R is equal to 1/5. చూద్దాం. Given that A is equal to √5, R is equal to 1/5. మరి దీంట్లో జనరల్ ఫార్మ్ ఆఫ్ GP, జనరల్ ఫార్మ్ ఏంటి, A, AR, AR స్క్వేర్, AR క్యూబ్ అండ్ సో ఆన్. అంటే ఫస్ట్ టర్మ్ A, సెకండ్ టర్మ్ AR, థర్డ్ టర్మ్ AR స్క్వేర్, ఫోర్త్ టర్మ్ AR క్యూబ్ అండ్ సో ఆన్. మరి ఫస్ట్ టర్మ్
ఏమి ఇచ్చారు మనకి? ఏ ఇచ్చేసారు మనకి √5 అని అయిపోయింది. సెకండ్ టర్మ్ ఏంటి? ఇదిగోండి, ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఏఆర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే √5 ఇంటూ ఆర్ అంటే 1/5. దట్ ఈస్ ఈక్వల్ టు √5 మీన్స్ √5/1 ఇంటూ 1/5 ని √5 ఇంటూ √5 రాయొచ్చా? రాయొచ్చు. గమనించండి, 3 అంటే √3 ఇంటూ √3, 5 అంటే √5 ఇంటూ √5, 10 అంటే √10 ఇంటూ √10. ఈ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి 5 అంటే √5 ఇంటూ √5 రాశాను. న్యూమినేటర్ లో √5, డినామినేటర్ లో √5 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 1s are 1/1 ఉంది, √5 ఉంది. 1 ఇంటూ √5 √5. సెకండ్ టర్మ్ కూడా వచ్చేసింది. థర్డ్ టర్మ్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. AR². సబ్స్టిట్యూట్ చేద్దామా? ఏ అంటే √5, ఆర్ అంటే 1/5, మరి స్క్వేర్ అన్నాం కాబట్టి హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు √5 అంటే √5/1 ఇంటూ 1/5 హోల్ స్క్వేర్. 1/5 ని 2 టైమ్స్ వేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు √5/1 ఇంటూ 1/, మరి 5 అంటే ఇందాక అనుకున్నాం కదా, √5 ఇంటూ √5. ఓకే, ఇంటూ ఈ 1/5 మామూలే. న్యూమినేటర్ లో √5, డినామినేటర్ లో √5 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 1 1 1 1 1s are 1/1 ఇంటూ √5 ఇంటూ 5, 5 1s are 5, 5 √5. థర్డ్ టర్మ్ కూడా అయిపోయింది. ఫోర్త్ టర్మ్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. AR³ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే √5, ఆర్ అంటే 1/5, పైన హోల్ క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్. దట్ ఈస్ ఈక్వల్ టు √5 అంటే √5/1 ఇంటూ 1/5 హోల్ క్యూబ్ అంటే 1/5 ని ఎన్ని టైమ్స్ వేసుకోవాలి చెప్పాలి? 3 టైమ్స్ వేసుకోవాలి. దట్ ఈస్ ఈక్వల్ టు √5/1 ఇంటూ 1/5 అంటే √5 ఇంటూ √5. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది 5 ని √5 ఇంటూ √5 ఎందుకు వేస్తున్నాను, ఈ విధంగా క్యాన్సిల్ చేసుకోవడానికి అనమాట. మిగిలిన 1/5 ఇంటూ 1/5 మామూలుగా వేసుకుందాం. న్యూమరేటర్ లో డినామినేటర్ లో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఏం మిగిలింది? 1 1 1 1. న్యూమరేటర్ లో 1, డినామినేటర్ లో 5 √5. ఇంకేమైనా ఉన్నాయా చూడండి, ఇదిగోండి. 5 5s are 25, 25 √5. స్టూడెంట్స్ గమనించారా? డినామినేటర్ లో చూడండి 1 1 5s are 5, 5 5s are 25, 25 √5. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ మొత్తం రాస్తాం కదా. మనకి 3 టర్మ్స్ కనుక్కోమన్నారు కాబట్టి అదే రాద్దాం. జీపీ జనరల్ ప్రోగ్రెషన్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ √5, సెకండ్ టర్మ్ 1/√5, థర్డ్ టర్మ్ 1/5 √5, ఫోర్త్ టర్మ్ 1/25 √5. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ లో సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ బిట్. A is equal to 81, R is equal to -1/3. ఇచ్చినట్టుగా రాసుకుందాం. Given that A is equal to 81, R is equal to 1/3. General form of GP.
తెలుసుగా మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ ఏంటది? ఏఆర్ ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఆ విధంగా రాసుకుంటా వెళ్ళాలి. మనం చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఇచ్చేసారు కదా, a ఈజ్ ఈక్వల్ టు 81. సెకండ్ టర్మ్ ఏఆర్ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఏ అంటే 81, ఆర్ అంటే -1/3. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాను. 81 మీన్స్ 81/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా న్యూమరేటర్ లో డినామినేటర్ లో? 3 టేబుల్ చూడండి, 3 1s are 3. మరి దీంట్లో ఫస్ట్ 8 లో 3 2s are 6. రిమైండర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. పక్కన 1 సబ్స్టిట్యూట్ చేసాం, 21. 21 లో 3 7s are, దట్ ఈస్ ఈక్వల్ టు, మల్టిప్లై చేద్దాం. ముందు సైన్ మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 27 1s are 27 by 1 1s are 1. వేసుకున్న ఒకటే, అయిపోయిన ఒకటే, కాబట్టి 27 మైనస్ 27. సెకండ్ టర్మ్ అయిపోయింది. థర్డ్ టర్మ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దామా? ఏ అంటే 81, ఆర్ అంటే -1/3 హోల్ స్క్వేర్, ఎందుకంటే అక్కడ స్క్వేర్ ఉంది కదా, దట్ ఈస్ ఈక్వల్ టు 81 ఇంటూ -1/3 హోల్ స్క్వేర్ అంటే -1/3 ఇంటూ -1/3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 81 ఇంటూ, ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ సైన్ మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, వేసుకున్న ఒకటి, అయిపోయిన ఒకటి. 1 1s are 1 by 3 3s are 9. 81 means 81/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను? 9 టేబుల్ 1 టైం, 9 టేబుల్ 9 టైమ్స్. 9 1s are 9 by 1 1s are 1. వేసుకున్న ఒకటే, అయిపోయిన ఒకటే. థర్డ్ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఫార్ములా ఏంటి? ఏఆర్ క్యూబ్. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే 81, ఆర్ అంటే -1/3, పైన క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు 81 ఇంటూ -1/3 ఎన్ని టైమ్స్ చేసుకుందాం? 3 టైమ్స్. -1/3 ఇంటూ -1/3 ఇంటూ -1/3, దట్ ఈస్ ఈక్వల్ టు 81 ఇంటూ, బ్రాకెట్ లో మనం మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1 1s are 1 by 3 3s are 9, 9 3s are 27. జాగ్రత్తగా గమనించండి. మరలా ఒక్కసారి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 1 1 1, 1 1s are 1 వేసుకున్నాం. 3 3s are 9, 9 3s are 27. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. కొంతమంది 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9 అట్లా వేసేసుకుంటారు. అది కాదు. 3 3s are 9, 9 3s are 27. 81 means 81/1. ఏమైనా టేబుల్స్ పోతాయా చూద్దాం. 9 టేబుల్, 9 3s are 27, 9 9s are 81. ఇంకా టేబుల్స్ పోతాయా? 3 1s are 3, 3 3s are 9, దట్ ఈస్ ఈక్వల్ టు, ఫస్ట్ దేన్ని మల్టిప్లై చేయాలి? సైన్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 1s are 3 by 1 1s are 1. వేసుకున్న ఒకటే, వేసుకోపోయినా ఒకటే. కాబట్టి ఫోర్త్ టర్మ్ కూడా అయిపోయింది.
therefore geometric progression is equal to రాద్దాం. ఫస్ట్ టర్మ్ 81 కామా సెకండ్ టర్మ్ -27, థర్డ్ టర్మ్ 9, ఫోర్త్ టర్మ్ -3. మనల్ని 3 టర్మ్స్ అడిగారు కాబట్టి మనం రాసేసాం. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ లో థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. a is equal to 1/64, r is equal to 2. ఫస్ట్ ఇచ్చినట్టుగా రాసుకుందాం. a is equal to 1/64, r is equal to 2. జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ కూడా రాద్దాం. మనకు తెలుసుగా ar square, ar cube and so on. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ రాద్దామా. ఫస్ట్ టర్మ్ ఇచ్చేసారు కదా, a is equal to 1/64 అని రాసుకున్నాం. సెకండ్ టర్మ్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ar, a into r సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 1/64, r అంటే 2 means 2/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 6 లో 2 3s are 6, 4 లో 2 2s are 4. ఇంకేం మిగిలింది? న్యూమరేటర్ లో 1 into 1, 1 1s are 1 by డినామినేటర్ లో 32 into 1, 32 1s are 32. సెకండ్ టర్మ్ అయిపోయింది. థర్డ్ టర్మ్ ఫార్ములా ఫస్ట్, సెకండ్, థర్డ్ ar స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేద్దామా. a అంటే 1/64, r అంటే 2, పైన స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. దట్ మీన్స్ 1/64 into 2 into 2, ఇదిగోండి 2 into 2. 2ని 2 టైమ్స్ చేసుకోవాలి కదా. 2 means 2/1, 2 means 2/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 2 3s are 6, 2 2s are 4. ఇంకా క్యాన్సిలేషన్ ఉందా? 2 1s are 2, మరి ఇట్లో 3 లో 2 1s are 2, రిమైండర్ 1 ఉంటుంది. 1 పక్కన 2 అంటే 12, 12 లో 6 టైమ్స్. ఇంకేం మిగిలింది? 1 1 1, 1 1s are 1 by 16 into 1 into 1, 16 1s are 16. ఫస్ట్ టర్మ్ వచ్చింది, సెకండ్ టర్మ్ వచ్చింది, థర్డ్ టర్మ్ కూడా వచ్చేసింది. ఫోర్త్ టర్మ్ ఫార్ములా ఏంటి? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ar cube సబ్స్టిట్యూట్ చేద్దాం. a అంటే 1/64, r అంటే 2, పైన క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/64 into 2 క్యూబ్. అంటే 2ని 3 టైమ్స్ చేసుకోవాలి. 2 into 2 into 2. 2 means 2/1, 2/1, 2/1. క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 32 టైమ్స్. క్యాన్సిలేషన్ ఇంకా ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 16 టైమ్స్. ఇంకా ఉందా? 2 టేబుల్ 1 టైం, 2 టేబుల్ 8 టైమ్స్. దట్ ఈస్ ఈక్వల్ టు ఏం మిగిలినాయి? పైన అంతా 1 కాబట్టి 1 1s are 1. డినామినేటర్ లో 8 into 1 into 1 into 1, 8 1s are 8. ఫోర్త్ టర్మ్ కూడా వచ్చేసింది. Therefore, GP, general progression, is equal to first term 1/64, second term 1/32, third term 1/16, fourth term 1/8. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది స్టూడెంట్స్. ఒక్క నిమిషం. మరి క్లాస్ అంతా మీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రావాలంటే మన క్లాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. వెంటనే కాదు, ప్రాక్టీస్ చేయాలి. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. దీంతో మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది.